ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఇది. ఏ క్షణంలోనైనా పాక్ పై దాడి సర్వసన్నద్ధమవుతున్నటువంటి భారత్, అమెరికా, చైనా పలు దేశాలకు పరిస్థితి వివరించిన విదేశాంగ శాఖ. P5 దేశాలతో జైశంకర్ చర్చలు, తాలిబాన్ కూడా మన వైపే. CCS భేటీలో సైనిక సన్నద్ధతపై ప్రధాని సమీక్ష, కీలక విన్యాసాలు ప్రారంభించిన త్రివిధ దళాలు. జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ, చైర్మన్ గా మాజీ చీఫ్ అలోక్ జోషి, తెలుగు అధికారి వెంకటేష్ వర్మకు స్థానం. మాపై నేడో రేపో సైనిక దాడి, మా దగ్గర విశ్వసనీయ సమాచారం ఉంది, దాడి చేస్తే భారత్ కు మూల్యం తప్పదు, పాకిస్తాన్ సమాచార మంత్రి తరార్ వ్యాఖ్య అంటూ చూస్తా ఉన్నాం. సో ఆల్రెడీ పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆర్మీని తుదముట్టించేందుకు ఈరోజు భారతదేశమంతా కూడా ఏకతాటిపైన నడుస్తూ ఉంది, ఏకతాటిపైన ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత వారం రోజులుగా ఇటు త్రివిధ దళాలతో పాటు క్యాబినెట్ భేటీలు కూడా నిర్వహిస్తూ భద్రతా వ్యవహారాల కమిటీ కావచ్చు, లేకపోతే రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ కావచ్చు, మొత్తం అన్నిటితో కూడా వివిధ రకాల చర్చలు చేస్తూ యుద్ధం వస్తే ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది, యుద్ధాన్ని ఎలా ముగించాలి, ఉగ్రవాద శిబిరాలను ఎలా మట్టుబెట్టాలి అనేటువంటి కోణంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వివిధ రకాల సమీక్షలు చేస్తూ నాకు తెలిసి మన సైన్యానికి, ముఖ్యంగా త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. మీరు ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు అనేటువంటి పూర్తి స్వేచ్ఛ మీకుంది. అక్కడ POKలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను అంతమొందించండి, ఈ అవసరమైతే పాక్ ఆర్మీని ఎదిరించండి, POKను స్వాధీనం చేసుకోండి అనేటువంటి కోణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాలకైతే ఒక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఎప్పుడైనా కానీ, ఏ క్షణమైనా కానీ యుద్ధం ప్రారంభించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. దీనిలో భాగంగా పాకిస్తాన్ ఆర్మీ ఈరోజు లైన్ ఆఫ్ కంట్రోల్, సరిహద్దు గుండా ఈరోజు మన భారత సైన్యాన్ని కవ్వింపు చర్యలతోటి చేస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళు ఏదో గెలికిర్రు అని చెప్పేసి, వాళ్ళు రెచ్చగొట్టని చెప్పేసి మన భారతదేశం రెచ్చిపోదు. సమయం కోసం, అదను కోసం చూసి దాడి చేస్తే POK దెబ్బకు మన భారత ఆ భూభాగంలో కలిసిపోతుంది. అప్పుడు సంపూర్ణమైన భారతదేశం మన చేతికి వస్తుంది. సో అందుకే అదను కోసం చూస్తూ ఉన్నారు. ప్రధాని మోడీ ఆల్రెడీ స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది త్రివిధ దళాలకు. త్రివిధ దళాలు ఆల్రెడీ ప్రిపేర్ అవుతా ఉన్నాయి. ఏ క్షణమైనా కానీ, ఏ చిన్న సమాచారం వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా ఆర్మీ మొత్తం కూడా అక్కడ మోహరించి POKను కూడా స్వాధీనం చేసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మొత్తానికైతే అది దానికి సంబంధించినటువంటి ఏం జరుగుతుంది ఏంది అనేది ఒక్కొక్క క్షణం ఒక్కొక్క ఉత్కంఠత రేపుతున్న విషయం అయితే చూస్తున్నాం. కానీ ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం వెంట ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా భారతదేశం ప్రజలందరూ కూడా ఏకతాటిపైన మనందరం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది కాలోజీ టీవీ యొక్క అభిప్రాయం. మిత్రులారా, విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్